కనిపించకుండా పోయిన డాక్టర్ నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసుల్ని, నిన్ను, మిగతా వాళ్ళందరినీ నమ్మించడానికి నేను నీ మీద అటాక్ చేశాను. అందుకని ఆ రోజు రాత్రి నేను నీ ఇంటికొచ్చి నీ మీద అటాక్ చేశాను. నిజంగానే అది నేనే. నువ్వు నన్ను ఫ్లవర్ వాస్తో కొట్టి రూమ్లోకి వెళ్ళి దాక్కున్నావు. డాక్టరే నీ మీద అటాక్ చేయడానికి వచ్చాడని నమ్మించడానికి నేను వాడి బ్లడ్ని గోడకి రాశాను. కరెక్ట్గా ప్లేస్ చేశాను. కానీ నేను కొంచెం కూడా ఊహించింది ఏంటంటే నువ్వు నన్ను ఫ్లవర్ హౌస్తో కొట్టడం. ఆ దాడిలో నా తలకి గాయమైంది. ఆ గాయం వల్ల నా మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల నన్ను అనుమానించారు. సిఐ విల్సన్ అనుమానాన్ని నువ్వే పోగొట్టావు. సార్ ప్లీజ్ స్టాప్ దిస్. మీరు అనవసరంగా సంజయ్ను అనుమాన పడుతున్నారు. తప్పు చేసిన వాడు పారిపోతూనే ఉన్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఆ తర్వాత అంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంది. అప్పుడు మళ్ళీ ఊహించిన విధంగా నువ్వు ఫైజల్ విషయాన్ని పోలీసులకి చెప్పావు. ఆ వ్యక్తికి దీనికి ఏ సంబంధం లేదని నిరూపిస్తేనే అంతా నా దారికి వస్తుందని నాకు అర్థమైంది. అందుకోసం వాడు పోలీసుల నిఘాలో ఉన్నప్పుడే వీడు నా కారుకి నా మీద అటాక్ చేశాడని నేను పోలీసుల్ని నమ్మించాను. అందుకోసం వీడి వాయిస్ని నేనే ఫేక్గా రికార్డ్ చేశాను. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. వాట్స్ యువర్ ఎమర్జెన్సీ? నంబర్ 23 సర్జికల్ ప్లేట్. దీని సహాయంతో ఎక్స్టర్నల్ జాకులర్ వెయిన్ ఇదిగో ఇక్కడే. ఒక్క గీత గీస్తే చాలు. వితిన్ 4 to 6 minutes రక్తం కారు నువ్వు చస్తావు. దట్ వాస్ అ ప్లాన్ బి ఫ్రమ్ మై సైడ్. సో టేక్ ద కార్ అండ్ హెడ్ స్ట్రైట్. డూ ఇట్. అంటే రీతుని చంపడానికి ప్రయత్నించింది నువ్వేనా? టెల్ మీ. మాట్లాడకుండా నువ్వు కార్ డ్రైవ్ చేయరా? లేదు, నాకు తెలియాలి. ఐ సే షట్ అప్. ఆ తర్వాత వీడే నిన్ను ఎత్తుకెళ్లాడని నేను నిరూపించాల్సి వచ్చింది. అందుకని నిన్న రాత్రి 9:45 వీడి ఫోన్ నుంచి నేను నీతో మాట్లాడాను. నువ్వు కాలేజీ నుంచి పాస్అవుట్ అయిన తర్వాత ఆ డాక్టర్ని కలవలేదని ఖచ్చితంగా చెప్పగలవా? ఆ తర్వాత రాత్రి 10 గంటలకి నేను వీడి ఫోన్ తీసుకుని కొండపైకి వచ్చేసాను. ఈరోజు రాత్రి సరిగ్గా 1 గంటకి నేను ఇంటి కిందకు వస్తాను. నువ్వు ఎవరితో చెప్పకుండా ఇంటి కిందకు వచ్చాయి. అంతవరకు ఎంత ముఖ్యమైన పని వచ్చినా నువ్వు నాకు కాల్ చేయకు. నువ్వు త్వరగా కారెక్కు. మనం వెంటనే వెళ్ళాలి. ఎప్పుడా? ఎక్కడికి? నేను చెప్తాను, పద. ముందు కారెక్కు. రితు, గివ్ మీ యువర్ ఫోన్. గివ్ మీ యువర్ ఫోన్. సంజు ప్లీజ్. అంతా ముగిసిపోయిందనుకుని నువ్వు సంతోషంగా జీవిస్తున్నావు. కానీ 6 ఏళ్ళు నేను ప్లాన్ వేస్తూనే ఉన్నాను. నీ మరణానికి ప్లాన్. అందుకు ఏ వ్యక్తి సాయంతో నువ్వు సంగీతాన్ని చెప్పావో అదే వ్యక్తి సాయంతో నేను నిన్నెత్తుకొచ్చేశాను. నీ బిహేవియర్ గురించి సంగీత చెప్పిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను. అందుకే నీ దగ్గర నుంచే అన్నీ మొదలు పెట్టాలని నేను ఫిక్స్ అయ్యాను. వాటితో పాటు నిన్ను కూడా కలిపి లేపేయాలని నేను ముందు ప్లాన్ వేశాను. కానీ సంగీత చావులో నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి పెద్ద మనసు చేసుకుని నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఈరోజు రాత్రి తను పోలీసులకు కథ చెప్తుంది. నువ్వు తన్ని కిడ్నాప్ చేసి రేప్ చేయాలనుకున్నప్పుడు ఆత్మరక్షణ కోసం అనుకోకుండా జరిగిన విషయం.
అదిగో ఆ చువ్వ గుచ్చుకొని నువ్వు చావాలి. ఆ తర్వాత ఈరోజు రాత్రి నీ బాడీ పోస్ట్ మార్టం. రేపు ఈ సమయానికి జనం అందరూ నీ శవం మీద ఉమ్మూస్తారు. ఒక విషయం తెలుసా, ఈ ప్రపంచంలో తన చావు గురించి ముందే తెలిసి చావబోతున్న వ్యక్తివి నువ్వే అయి ఉంటావు. భయపడకు, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను. నిన్ను అడగాలనుకున్న ప్రశ్నల్ని ఇంకా అడగలేదు. అందుకు నీ దగ్గర సరైన సమాధానం ఉంటే నేను నిన్ను వదిలేస్తాను. నా చెల్లెలు నీకే ద్రోహం చేసింది. చెప్పరా, ఏ పాపం చేసిందర్రా నా చెల్లెల్ని చెప్పావు? రెడీయా? కాల్ చెయ్యి. హలో హలో సార్. హలో, ఎవరు? సార్ నేను రితుని. ప్లీజ్ హెల్ప్ మీ సార్. కామ్ డౌన్. నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నానో తెలియదు సార్. వాడు నన్ను చంపేస్తాడు సార్. భయపడద్దు, ప్లీజ్ ఫోన్ సార్. కట్ చేయకు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? టెల్ మీ సంథింగ్ యు సీ దేర్. హలో రితు, ఆర్ యు దేర్? హలో హలో హలో. చెప్పిందంతా గుర్తుందిగా? మరి ఓవర్ యాక్ట్ చేయకు. పోలీసులు అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. చెప్పకపోయినా పర్వాలేదు. వెళ్ళి వాడి పక్కన కూర్చో. చెప్పు, నీ దగ్గర ఇదేమైనా మిస్ అయిందా? లేదు సార్. ఆర్ యు షూర్? అవును సార్. అయితే ఇక మీరు వెయిట్ చేయొద్దు, ఇక బయలుదేరండి. ఓకే సార్. రారీతో వెళదాం. Get out. I say get out. మనం కలిసి కొద్ది రోజులైంది. అయినా కూడా నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు. ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. అందుకని నేను నిన్ను ప్రాణాలతో వదిలేశాను. అదే నేను నీకు వేసిన పెద్ద శిక్ష. చూడు, ఇకపై ఏ కారణం చేతనైనా నన్ను కలవాలని మాత్రం ప్రయత్నించుకో. మన ఇన్నాళ్ళ ప్రేమని ఒకేసారి భూస్థాపితం చెయ్యి. గుడ్ బై. ప్రేమ
నాకు తెలిసినంత వరకు చాలా విచిత్రమైన ఒక ఫీలింగ్. స్ట్రేంజెస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రేంజ్ ఫీలింగ్స్. ఒకే సమయంలో ఎంతో అందంగా కనిపిస్తుంది, కానీ అదే సమయంలో చాలా వికృతంగా మారుతుంది. 3 ప్రశ్నలు, 3 ప్రశ్నలు. అవే తప్పుని ఒప్పుని నిర్ణయిస్తాయి. ఎవరికి, ఎవరెవరితో, ఎందుకని. అండ్ లస్ట్ వితౌట్ లవ్, ప్రేమ లేని కామం, దట్ కుడ్ బి డేంజరస్.